నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చకు కేంద్రం ఓకే చెప్పింది. వచ్చే వారం ఆపరేషన్ సింధూర్ పై సుదీర్ఘ చర్చ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే చర్చించేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రధాని ఇంగ్లాండ్ పర్యటన నుంచి తిరిగి రాగానే పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ చేపడతారు. లోక్సభలో చర్చకు 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల సమయం కేటాయించేలా బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏవై స్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. స్వామి, నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. నిన్న ప్రారంభమైన తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లో ఈ పహల్గామ్ ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ పై చర్చకు పట్టుపట్టడంతో కూడా ప్రతిపక్షాలు అధికార ప్రతిపక్షం మధ్య మాటల తోటలు పేలాయి. చాలాసేపు గందరగోళ పరిస్థితి నెలకొనడంతో కూడా వాయిదా పడింది. ఆ తర్వాత సాయంత్రం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటు సమావేశాల్లో ఏ ఎజెండా తీసుకోవాలని సంబంధించి కూడా చర్చించారు. ఇందులో భాగంగా ఈ రోజు పార్లమెంట్ సంబంధించి ఆపరేషన్ సింధూర్ పైన సుదీర్ఘంగా చర్చించడం కోసం పట్టుపట్టడంతో కూడా లోక్సభలో 16 గంటల పాటు, రాజ్యసభలో 9 గంటల పాటు సమయాన్ని కేటాయిస్తూ బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాల సంబంధించి ఒకవైపు నిన్న రాజ్యసభ బీఏసీ సమావేశం ఒకవైపు జరగాల్సిన సమయంలోనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం కూడా సంచలనంగా మారింది. ఆయన ఒకవైపు మధ్యాహ్నం వరకు కూడా రాజ్యసభ సమావేశాలని నిర్వహించి ఆయన కొనసాగిన నేపథ్యంలో ఆ తర్వాత ఒకసారిగా ఆయన రాజీనామా చేయడంతో నేనంతా కూడా పొలిటికల్ గా పెద్ద ఎత్తున కూడా వాడివేడి చర్చ కొనసాగింది. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కొక్క ఎజెండాను తీసుకొని ఈ విషయం సంబంధించి చర్చల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒకవైపు మాల్దీవులు, ఒకవైపు ఇటు యూకే పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత దీనిపైన చర్చ పెట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పైన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, మిగతా అనేక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించాలని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుపట్టిన నేపథ్యంలో పార్లమెంట్ లో ఉభయ సభలో చర్చ కొనసాగుతుంది. లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో పలు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన పూర్తి స్థాయి వివరాలు కావాలి. ఒకవైపు జరిగినటువంటి ఘటనలపైన పూర్తి స్థాయిగా వాటిని సంబంధించి పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాలను కూడా అన్ని విషయాలపైన కూలంకుషంగా చర్చించాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఎజెండాను తెరపై తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే ఈ ఆపరేషన్ సింధూర్ పైన జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పూర్తిగా దేశానికి వివరించాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ఈ సమయాన్ని అయితే ఉభయ సభలు చర్చించడం కోసం కేటాయించింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.